కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారా? బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారా? ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికగా బీఆర్ఎస్ లో చేరబోతున్న ఎమ్మెల్యేలు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగలబోతుందా? బీజేపీ నుంచి కూడా చేరికలు ఉండబోతున్నాయా? కేసీఆర్ రాకతో రాజకీయాల్లో జరిగే మార్పులేంటి? తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభపైనే ఉంది. ఈ సభ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్టివ్ అవుతారనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని అనుమతులతో భారీ జనసందోహం నడుమ సభ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉన్నారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఇంతలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చమని బిల్డర్లు అంటున్నారనే బాంబు పేల్చారు. దీంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. మరో 10 మందిని కాంగ్రెస్ లోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కారుకు గట్టి షాక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ కాస్త సిద్ధమైపోయిందని అంటున్నారు. ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు కావచ్చు, మండల జిల్లా అధ్యక్షులు కావచ్చు, వీరంతా గులాబీ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అయితే ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. ఈ సభ వేదికపై కూడా చేరికలు ఉంటాయని తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు చేరబోతున్నారనే టాక్ నడుస్తుంది. మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేరుతారా అంటే ఈ 10 మంది చేరే అవకాశం లేదని చెప్పాలి. ఎందుకంటే కేటీఆర్ పలుమార్లు ఫిరాయింపు ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రసక్తి లేదని తేల్చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీల నుంచి చేరబోతుంది ఎవరనే చర్చ మొదలైంది. కేసీఆర్ బయటకు వస్తున్నారంటే చేరికలు తప్పకుండా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి సభ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ ఎలాంటి షాకులు ఇవ్వబోతుందో.